రాజస్థానీ సంప్రదాయ స్వీట్ గెవర్ ప్రతి సంక్రాంతికి నిజామాబాద్ నగరంలో రాజస్థానీ స్వీట్ రుచి చూపిస్తారు. ఏడాదికి ఒకేసారి ఈ టేస్ట్ తీపి స్వీట్ లవర్స్ను నోరేరుస్తుంది. ఇక ఈ గెవర్ స్వీట్ ప్రత్యేకతపై మరింత సమాచారం మన ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రాజధాని సంప్రదాయ స్వీట్ గేవర్ స్వీట్ ఇప్పుడు మన తెలంగాణలోని నిజామాబాద్లో కూడా అందుబాటులోకి వచ్చింది. రాజస్థాన్కి చెందినటువంటి రాజు అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలకు గేవర్ స్వీట్ని అందిస్తున్నారు. ఇది చాలా ఫేమస్. రాజస్థాన్లో పెళ్లి సంబంధాలు కుదిరిన తర్వాత ఈ గేవర్ స్వీట్ని 21 పీసెస్తో సంప్రదాయంగా ఇస్తూ ఉంటారు. ఇది రాజస్థాన్లో చాలా ఫేమస్గా చెప్పుకుంటారు. చాలా రుచిగా ఉంటుంది. ఇదే రుచిని నిజామాబాద్లో కూడా అందిస్తున్నారు. ఇక్కడ నిజామాబాద్ భిన్న సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన నిజామాబాద్ నగరంలో రాజస్థానీలు, గుజరాతీలు ఇట్లా అన్ని ప్రాంతాల వారు ఇక్కడ ఉంటారు. సో రాజస్థాన్కి సంబంధించినటువంటి ఈ గేవర్ స్వీట్ మాత్రం ఇక్కడ చాలా ఫేమస్గా చెప్పుకుంటారు. ప్రతి సంక్రాంతికి ఇక్కడ ఈ నిర్వాహకులు రాజు ఈ గేవర్ స్వీట్ని నిజామాబాద్ పబ్లిక్కి టేస్ట్ అందిస్తారు. ఇక్కడ చూడవచ్చు నోరూరించేలా ఈ గేవర్ స్వీట్ని ఇప్పుడిప్పుడే వేడివేడిగా రెడీ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అసలు స్టాక్ ఉండటం లేదు. రోజులో కనీసం 20 నుంచి 30 కేజీల ఈ గేవర్ స్వీట్ తయారవుతుంది. పూర్తిగా నెయ్యితో ఈ స్వీట్ను తయారు చేశారు. అయితే డిమాండ్కు తగ్గట్టుగా అది లేకపోవడం, ఎక్కువగా తీసుకెళ్లడం వల్ల అక్కడ సరిపోని పరిస్థితి. ప్రస్తుతం అసలు ఈ గేవర్ స్వీట్ ఎట్లా ఉంటుంది, దీని విశేషాలు ఏంటో మనం నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజు గారు, అసలు గేవర్ స్వీట్ ఎందుకు చేస్తారు? ఈ నిజామాబాద్లో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? సార్ 25 ఇయర్స్ అయినాయి. మనం ఈ గేవర్ స్వీట్స్ చాలు చేసినాం. మా నాన్న చాలు చేసారు. 10 ఇయర్స్ నుంచి మనం ఫాలో అవుతున్నాం. ఈ గేవర్ స్వీట్ అంటే జస్ట్ ఓన్లీ సంక్రాంతి కోసమే ప్రిపరేషన్ జరుగుతుంది. జస్ట్ ఇది సంక్రాంతికినే గేవర్ స్వీట్ మనం ప్రిపరేషన్ చేస్తాం. సంక్రాంతికి మనకు చుట్టాలు సంప్రదాయం ఇక్కడ 21 పీసెస్ 11 పీసెస్ చుట్టాలకి పంపిస్తారు. ఇక్కడ వాళ్ళకు పంపిస్తారు. ఈ సంప్రదాయం గేవర్ అంటే చాలా స్లోలీ ప్రిపరేషన్ జరుగుతుంది. ఇది మైదా పిండితో ప్రిపేర్ అవుతుంది. ప్లస్ మైదా పిండి పాలు కలిపి ఒక ½ అన్ అవర్ దాకా బేస్ని ప్రిపేర్ చేస్తారు. ఒక 5 కిలోల పిండి ప్రిపేర్ అయ్యి దాన్ని తీయాలంటే మొత్తం కొన్ని చుక్కలు వేస్తే ఒక 20-25 మినిట్స్లో ఒక 4 పీసెస్ ప్రిపరేషన్ జరుగుతుంది గేవర్ది. గేవర్లో వచ్చేసి ప్యూర్ గేవర్ ఉంటుంది, ఒక డాల్డాది ఉంటుంది. ఇప్పుడైతే డాల్డా లేదు, ప్యూర్ గీది మెయింటైన్ చేస్తున్నాం. అది కూడా అందిస్తలేదు. ప్రిపరేషన్ టోటల్ ఫుల్ డే వర్క్ చేస్తే 20-25 కేజీస్ ప్రిపరేషన్ జరుగుతుంది. కస్టమర్ అంటే డిమాండ్ ఎట్లా కేజీ సార్? కేజీ ఇది విత్ షుగర్ 500 రూపీస్ కేజీ, వితౌట్ షుగర్ 600 రూపీస్ కేజీ. సార్ చెప్పండి, ఎట్లా మీరు ఈ గేవర్ స్వీట్ టేస్ట్ చేశారా? ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఇక్కడికే రావడం జరుగుతుంది. అంటే మనకి ఏంటంటే సంక్రాంతి రాగానే ఏంటంటే గేవర్ అనేది గుర్తుకొస్తుంది. వీళ్ళు యాక్చువల్ కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుందేమో కానీ కాదు వీళ్ళతోని. ఎందుకంటే సంక్రాంతి అనేది ఒక సెలబ్రేషన్ లెక్క గేవర్ తీసుకెళ్తేనే మన ఇంట్లో ఒక పండగ వాతావరణం టైపు ఉంటుందండి. చాలా బాగుంటుంది. సార్ మీరు చెప్పండి, అంటే ఎప్పటి నుంచి గేవర్ స్వీట్ని తీసుకుంటున్నారు? ఎట్లా దీని టేస్ట్ ఎట్లా ఉంటుంది? నమస్తే అండి, ఐన్యూస్ వాళ్ళకు థ్యాంక్ యూ. నేను బిఎస్ఎన్ఎల్లో రిటైర్డ్ ఏఈ అండి. నా సర్వీసు హైదరాబాద్లోనే చేశాను, సర్కిల్ ఆఫీస్లో. అక్కడ హరే కృష్ణ హరే రామ ఇది స్వీట్ హోమ్ ఉంటుంది. అక్కడ టేస్ట్ చూసి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి దీని మీద నాకు కొద్దిగా అవగాహన ఉంది. కానీ నిజామాబాద్లో గేవర్ అంటే రాజు అని ఇప్పుడు గణేష్ సార్వజనిక్ మండల్ కాంప్లెక్స్లోనే ఉంటుందని అడ్రస్ ట్రేస్ చేసుకుంటూ నేను ఆర్మూర్ నుండి రావడం జరిగింది. వీళ్ళు ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి చాలా హైజెనిక్ మెయింటైన్ చేయడం వల్ల చాలా క్రౌడీ రష్ దీన్ని తీసుకొని సంక్రాంతి పీరియడ్లోనే జస్ట్ 11 to 15 వరకే దొరుకుతుందని పబ్లిసిటీ బాగుంది. క్వాలిటీ బాగా ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే జనాలు చాలామంది అన్ని సీట్ రూమ్లో వదిలేసి ఇక్కడ రాజు గేవర్ దగ్గరికే వస్తున్నారు. దీంట్లో 2 క్వాలిటీస్ మెయింటైన్ చేస్తున్నారు, షుగరు వితౌట్ షుగరు. షుగర్ వచ్చేసి మామూలుగా అందుబాటు ధరలకే ఉండడం వల్ల చాలామంది ఇష్టపడుతున్నారు. టేస్ట్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ప్యూర్ గీతోని ఒకటి, గోధుమ పిండి మైదాతోని కాకుండా సపరేట్ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తూ అందుబాటు ధరలే ఉన్నారు కాబట్టి చాలామంది ఇష్టపడుతున్నారండి. ఓకే, ఇది మనం ఇక్కడ చూడవచ్చు. గేవర్ స్వీట్ చాలా రౌండ్గా ఉంటుంది, చూడటానికి నోరూరించేలాగా ఈ స్వీట్ ఉంటుంది. దీన్ని పూర్తిగా నెయ్యిలో తయారు చేస్తారు.
మైదా పిండితో పాటు దాంట్లో మిల్క్ యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత ఇలా ఈ రకంగా ఈ స్వీట్ వస్తుంది. దీంట్లో షుగర్, వితౌట్ షుగర్ 2 రకాలుగా వాళ్ళు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొత్తానికైతే ఈ గేవర్ స్వీట్కి ఇక్కడ నిజామాబాద్ నగర ప్రజలైతే చాలామంది ఫిదా అవుతున్నారు అని చెప్పవచ్చు. కేవలం సంక్రాంతికే స్పెషల్గా ఈ స్వీట్ని అయితే రాజస్థానీయులు అందిస్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.